ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ జీనియస్ సుకుమార్ కాంబినేషన్ లో రూపొందిన పుష్ప 2 గురించి 1000 కళ్లతో ఎదురు చూశారు అభిమానులు. ఆ సమయం రానే వచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక స్క్రీన్స్ లో పుష్ప 2 ఆడియన్స్ ముందుకొచ్చింది. భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో ఈ రివ్యూలో చూద్దాం. పుష్పరాజ్ ఎర్రచందనం సిండికేట్ లో తన స్థానం మెరుగుపరుచుకొని రారాజుగా మారుతాడు. తన సామ్రాజ్యాన్ని అప్రతిహతంగా విస్తరించి వ్యతిరేకులను దారుణంగా ఎదుర్కొంటాడు. అతడి అభివృద్ధి, గర్వం చూసి రగిలిపోయే భన్వర్ సింగ్ షెకావత్ పుష్పను అడ్డుకోవడం కోసం నిత్యం కుట్రలు పన్నుతుంటాడు. తన భార్య శ్రీవల్లి కోసం పుష్ప ఎలాంటి సాహసానికైనా సిద్ధమవుతాడు. సీఎంతో ఒక ఫోటో దిగాలని ఆమె కోరుతుంది. అయితే సీఎం పుష్పను స్మగ్లర్ గా అభివర్ణిస్తూ ఫోటోకు నిరాకరిస్తాడు. ఈ అవమానాన్ని తట్టుకోలేని పుష్ప తన సత్తా చూపేందుకు సిద్ధపడతాడు. సీఎంను పదవి నుంచి దించి సిద్ధప్పను కొత్త సీఎంగా ప్రతిష్ఠించేందుకు రంగంలోకి దిగుతాడు. దీనికోసం భారీ ఆర్థిక వనరులు అవసరమవడంతో పుష్ప ఓ విదేశీ వ్యాపారితో భారీ డీల్ కుదుర్చుకుంటాడు. ఈ వ్యవహారాన్ని అడ్డుకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తాడు భన్వర్ సింగ్ షెకావత్. కానీ పుష్ప అతనితోనే సవాలు చేస్తూ తన ఎర్రచందనం అక్రమ రవాణా పట్టుకుంటే తిరిగి తన పాత కూలీ జీవితం స్వీకరిస్తానని ప్రతిజ్ఞ చేస్తాడు. పుష్ప ఈ సవాలులో విజయం సాధించాడా? అతడి డీల్ను భన్వర్ సింగ్ ఎలా అడ్డుకోవాలని యత్నించాడు? పుష్ప తన వ్యూహాలతో భన్వర్ సింగ్ ను ఎలా ఎదుర్కొన్నాడు? తన అన్న నుంచి ఇంటి పేరును తిరిగి పొందేందుకు పుష్ప చేసిన ప్రయత్నాలు ఫలించాయా? అసలు సెంట్రల్ మినిస్టర్ ప్రతాప్ రెడ్డితో పుష్పకి వచ్చిన గొడవేంటి వంటివి తెలుసుకోవాలంటే పుష్ప 2 చూడాల్సిందే. పుష్ప ది రైజ్ లో కూలీగా జీవితాన్ని ప్రారంభించిన పుష్పరాజ్ ఎర్రచందనం సిండికేట్ నాయకుడిగా ఎలా ఎదిగాడో దర్శకుడు సుకుమార్ ఆకట్టుకునేలా చూపించాడు. ఎమోషన్స్, యాక్షన్, స్ట్రగుల్స్ మిళితమైన ఈ మొదటి భాగం పుష్పరాజ్ జీవన పోరాటాన్ని హృదయానికి హత్తుకునేలా ఆవిష్కరించింది. పుష్ప 2 ది రూల్ పూర్తి భిన్నమైన శైలిలో రూపొందింది. ఇది ఒక ఫక్తు కమర్షియల్ యాక్షన్ డ్రామాగా రూపుదిద్దుకుంది. సిండికేట్ నాయకుడిగా మారిన పుష్పరాజ్ తనకు ఎదురైన సవాళ్లను ఎలా ఎదుర్కొన్నాడు, జాతీయ స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయి వరకు తన సామ్రాజ్యాన్ని ఎలా విస్తరించాడన్నది కథ యొక్క ప్రధాన దశగా ఉంటుంది. డైరెక్టర్ సుకుమార్ సీక్వెల్ కథను పుష్పరాజ్ ఎదుగుదల, ఎలివేషన్స్, బిల్డప్ షాట్స్ తో నింపేశాడు. దేశ విదేశ స్థాయిలో అతని యాక్షన్ స్ట్రాటజీలను పవర్ఫుల్ సీన్స్ తో మలిచాడు. పుష్ప తన సామ్రాజ్యాన్ని కాపాడుతూ కొత్త శత్రువులను ఎదుర్కొంటూ చేసిన సాహసాలు అద్భుతంగా ఆవిష్కరించాడు. అలాగని కేవలం మాస్ అంశాలకు మాత్రమే కాకుండా ఫ్యామిలీ ఎమోషన్స్ కు కూడా ప్రాధాన్యతనిచ్చాడు సుకుమార్. పుష్పరాజ్, శ్రీవల్లి మధ్య సంబంధాన్ని కొత్త కోణంలో చూపించే ప్రయత్నం చేశాడు. అలాగే పుష్పకి తన అన్నతో గల సంబంధాన్ని ఆవిష్కరించిన తీరు బాగుంది. అయితే పుష్పరాజ్ పాత్రను బలంగా మలచడంలో దర్శకుడు సుకుమార్ ప్రత్యేక శ్రద్ధ వహించినప్పటికీ కొన్ని అంశాలు కథనానికి మిళితం చేయబడ్డ విధానంపై మైనస్లు కూడా ఉన్నాయి. సూసేకి, ఫీలింగ్స్ వంటి పాటల ప్లేస్మెంట్ కథానుగుణంగా సహజంగా అనిపించదు. పుష్పరాజ్ పాత్రను ఎలివేట్ చేసే సీన్స్ అధికంగా ఉండటంతో సినిమా లెంత్ అనవసరంగా పెరిగిన భావన కలిగిస్తుంది. పుష్పరాజ్, భన్వర్ సింగ్ మధ్య ఎత్తులు పై ఎత్తుల పోరాటం థ్రిల్లింగ్ గా ఉన్నప్పటికీ కొన్ని చోట్ల ఇవి లాజిక్లెస్ గా అనిపిస్తాయి. భన్వర్ సింగ్ పాత్రను పుష్పకు సమానమైన శక్తిగా ప్రెజెంట్ చేయడంలో అంత బలం చూపించలేకపోయారు. ఫహద్ ఫాజిల్ లాంటి నటుడి పాత్ర బలహీనంగా ఉండడం నిరాశ కలిగించే అంశం. ఇక నటీనటులు, సాంకేతిక నిపుణుల గురించి మాట్లాడుకున్నట్లయితే అల్లు అర్జున్ ఈ సినిమాలో పుష్పరాజ్ గా జీవించాడని చెప్పొచ్చు. జాతర సీన్ లో బన్నీ తన నటనతో ప్రేక్షకుల్ని మంత్రముగ్ధులను చేశాడు. తన నటనలో ఉన్న పవర్, భావోద్వేగం, అద్భుతమైన మేనరిజమ్స్ ఈ ఎపిసోడ్ ని లెజెండరీ స్థాయికి తీసుకెళ్లాయి. ప్రీ క్లైమాక్స్ లో రప్పా రప్పా యాక్షన్ బ్లాక్ అదిరిపోయింది. ఇందులోని బన్నీ యాక్షన్ దృశ్యాలు ఎంతగానో ఆకట్టుకుంటాయి. యాక్షన్, ఎమోషన్, స్వాగ్ అన్నింటా బన్నీ అదరగొట్టాడు. రష్మిక మందన్న శ్రీవల్లి పాత్రలో మరోసారి అదరగొట్టింది. ఈ చిత్రంలో ఆమె మెచ్యూర్డ్ నటన, భావోద్వేగాలకు మంచి పేరొస్తుంది. పుష్పరాజ్ తో శ్రీవల్లి పాత్రలో కనిపించిన ప్రేమ, గౌరవం, ఆగ్రహం వంటి భావోద్వేగాలను ఆమె పండించిన తీరు ఆకట్టుకుంటుంది. ఫహద్ ఫాజిల్ భన్వర్ సింగ్ షెకావత్ పాత్రలో కమీడియన్ కంటే తక్కువ, విలన్ కి ఎక్కువ అని అనిపించేలా నటించాడు. అతని పాత్ర సినిమాకు అవసరమైన గంభీరతను తీసుకురావడంలో కొంత మేరకు విజయవంతమైంది.
అయితే మరింతగా అభివృద్ధి చేసుంటే పాత్ర ప్రభావం పెరిగేది. రావు రమేష్, జగపతి బాబు తమ పాత్రలకు తగిన న్యాయం చేశారు. ఇద్దరు తమ అనుభవంతో పాత్రల్లో జీవించారు. జగపతి బాబు తన బలమైన స్క్రీన్ ప్రెజెన్స్ తో క్లైమాక్స్ లో మునుపెన్నడూ లేని స్థాయిలో ఆకట్టుకున్నాడు. సునీల్, అనసూయ పాత్రలు మొదటి భాగంలో ఉన్నంత ప్రభావాన్ని సీక్వెల్ లో చూపించలేకపోయాయి. వారి పాత్రల కోసం మరింత స్థలం కల్పించాల్సిన అవసరం ఉంది. సత్య పాత్ర చిన్నదైనా ఒక సీన్ లో ఆయన నటన ప్రేక్షకులను ఆకట్టుకుంది. అది ఆ సన్నివేశానికి ఒక ప్రత్యేకతను అందించింది. శ్రీలీల కిస్సింగ్ సాంగ్ లో తన డాన్స్ తో సందడి చేసింది. ఆమె ఎనర్జీ, స్టెప్పులు ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకున్నాయి. సాంకేతిక నిపుణుల విషయానికి వస్తే ముందుగా మాట్లాడుకోవాల్సింది నిర్మాతల గురించి. ఈ సినిమా నిర్మాణంలో వారు తీసుకున్న జాగ్రత్తలు, గ్రాండియర్ గా సినిమాని తీర్చిదిద్దిన విధానం ఆకట్టుకుంటుంది. ఖర్చుకు ఏమాత్రం వెనుకాడకుండా ఇంటర్నేషనల్ లెవెల్లో ఈ సినిమాని రూపొందించారు. డైరెక్టర్ సుకుమార్ తన మార్క్, డీటెయిలింగ్, క్యారెక్టర్ ఆర్క్లతో సినిమా మొత్తానికి జస్టిఫికేషన్ ఇచ్చారు. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ సినిమాకు మరో ప్రధాన ఆకర్షణ. బ్యాక్గ్రౌండ్ స్కోర్ థ్రిల్లింగ్ ఫీల్ ను అందిస్తే జాతర సాంగ్ సినిమాకు ఎంతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పాటలకు థియేటర్లు దద్దరిల్లుతున్నాయి. క్యూబా సినిమాటోగ్రఫీ సినిమాకి మరో ప్లస్. కథా నేపథ్యానికి తగ్గట్టుగా వింటేజ్ బ్యాక్ డ్రాప్, డీటెయిలింగ్ అద్భుతంగా ప్రదర్శించబడింది. ఆ విషయంలో ప్రొడక్షన్ డిజైన్ ను మెచ్చుకోవాల్సిందే. ఇక సినిమాలో యాక్షన్ సీక్వెన్స్లు హై వోల్టేజ్ రేంజ్ లో ఉన్నాయి. ఫైట్ మాస్టర్స్ పీటర్ హెయిన్, డ్రాగన్ ప్రకాష్, కెచ్చా, నవకాంత్ వంటి వారు అల్లు అర్జున్ ను పూర్తిగా వాడుకుంటూ అతని మేనరిజమ్స్ తో ఫైట్స్ కంపోజ్ చేసిన విధానం బాగుంది. చివరిగా అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో మాస్ బ్లాక్ బాస్టర్ పుష్ప 2 అని చెప్పొచ్చు. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాతో పాన్ ఇండియా